వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. బ్లాస్ట్ తర్వాత సహాయ పనుల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం, మాజీ సీఎం వైఎస్ జగన్. కర్ణాటక టెట్రా ప్యాకెట్లను స్వాధీనపరుచుకున్న అదోని రూరల్ పోలీసులు. మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. రేవంత్ స్వంత గ్రామం కొండారెడ్డిపల్లిలో 2 మహిళా జర్నలిస్టులపై గుండాల దాడి. ఆత్మకూరులో రైతుల పోరు, రైతులతో కలిసి ధర్నాలో బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకొని అమలాపురం గ్రామ దేవత శ్రీ సుబ్బాలమ్మ ఆలయంలో అమ్మవారిని 1,00,000 గాజులతో ప్రత్యేకంగా గాజుల గౌరీ దేవిగా అలంకరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు భక్తులు సమకూర్చిగా గాజులతో అమ్మవారినే కాకుండా అంతరాలయాన్ని మొత్తం అలంకరించారు. రంగుల రంగుల గాజులను అమ్మ సన్నిధిలో తీర్చిదిద్దారు. వేలాది మంది మహిళలు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కొందరు భక్తులు కుంకుమ పూజలు చేసి వ్రతాన్ని ఆచరించారు. లక్ష గాజుల అలంకరణ మహోత్సవం మరియు సామూహిక వ్రత మహోత్సవం కూడా జరుగుతుంది. ప్రముఖులందరూ ఇచ్చేయడం జరిగింది. శ్రీం హ్రీం మాం హ్రీం గ్రోం భైశ్వస్తగ్రేమ శ్రీదేవతాభ్యో నమః. అస్య మానస్య వరిపాలగోత్రోద్భవస్య వరిపాలగోత్రోద్భవస్య రమణబాబునందస్య భగవద్గీతాయ కుటుంబస్య ధర్మస్థలి విజయ భైశ్వరయ భగవంతం వైపాలగోత్రోద్భవస్య స్వామినారాయణాంగస్య భగవద్గీతాయ కుటుంబస్య శ్రీ వరలక్ష్మీ దేవత అనుగ్రహ ఘటాక్షరాభివృద్ధ్యర్థం సర్వైశ్వరీ దేవతాయ పూజయాంసోత్ప్రేమస్యమానస్య అక్షతరగోత్రోద్భవస్య ఈశ్వరోనందస్య భగవద్గీతా కుటుంబస్య పరిపాలగోత్రోద్భవస్య దుర్గారానందస్య నమస్తే విజయ భైశ్వరయ శ్రీదేవతా భ్యోర్మోర్వ అస్యమానస్య వెంకటేశ్వరానందస్య విష్ణువర్ధనందస్య సహ కుటుంబస్య వైభవగోత్రోద్భవస్య జ్ఞాపయామి. శ్రీం హ్రీం జలంజలం గజారగడారజోదే శ్రీం హ్రీం మాం హ్రీం గ్రోం భైశ్వః అస్య వైభవగోత్రోద్భవస్య సత్యానందస్య
కలకత్తా ఆర్జీకర్ వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. దాడిని ఖండించాలి, మహిళలపై జరిగిన దాడిని ఖండించాలి, మహిళలపై జరిగిన దాడిని ఖండించాలి, మహిళలపై జరిగిన దాడిని ఖండించాలి, శిక్షించాలి, దోషులను వెంటనే శిక్షించాలి. మహిళా డాక్టర్ పై దాడి చేసిన వాళ్ళని వెంటనే ఖండించాలి. అత్యాచారాలను ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని ఖండించాలి. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలని. ఈరోజు సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ, అదేవిధంగా స్టాలిన్ నగర్ కమిటీ నాయకత్వంలో ఇవాళ నిరసన కార్యక్రమాన్ని తెలియచేయడం జరుగుతుంది. ర్యాలీ కలకత్తా బెంగాల్ రాష్ట్రంలోని ఆర్జీకర్ మెడికల్ హాస్పిటల్లో ఆగస్టు 9వ తారీఖు నాడు జూనియర్ డాక్టర్ పైన దాడి చేసి అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది. అతి పాశవికంగా ఈ సంఘటన జరిగింది. దీనిపైన అక్కడ ఎవరైతే దోషులుగా ఉన్నారో వాళ్ళను వెంటనే కఠినంగా శిక్షించి ఈ మానవ సమాజంలో మళ్ళొక్కసారి మహిళలపై దాడి జరగకుండా ఉండడం కోసం దీన్ని ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వెంటనే కదిలి చర్యలు తీసుకొని మహిళా డాక్టర్ పైన జరిగినటువంటి దాడికి ఎవరెవరు కారకులు ఉన్నారో ఇప్పటికీ తేల్చే పరిస్థితి లేదు. మేము ఈరోజు ఎందుకు చేస్తున్నామంటే ఇప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు అని, అదేవిధంగా న్యాయ విచారణ అని చెప్పి కాలయాపన జరుగుతుంది తప్ప ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీన్ని పట్టించుకోవట్లేదు. దీన్ని వెంటనే పట్టించుకోవాలి. వెంటనే దోషుల్ని శిక్షించి మళ్ళీ ఇంకొకసారి. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత 59 రోజులుగా నెల్లూరు సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల ఎన్నికల్లో ఈవీఎంల ధ్వంసం కేసులో ఈయన నిందితుడిగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగలి గారు నిర్వహించిన మహాత్మా గాంధీ స్వర్ణ గ్రామ పంచాయతీ సభలో పాల్గొన్న పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ మర్రిరెడ్డి శ్రీనివాసరావు మరియు ఎంపీటీసీలు దూలపల్లి రత్నం, మిడతల బాబులు, సర్పంచ్ సునీత మరియు కూటమి నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సభ అంటే ఏదో 3-4 వస్తారు, తీర్మానం రాసేస్తాం, తర్వాత మున్సిపాలిటీని బట్టి అందులో యాడ్ చేస్తూ పోతుంటారు. కాకపోతే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖను తీసుకున్న తర్వాత ఆయన దృష్టి అంతా దీని మీదే. నిజంగా ఏదైతే మనం ఆశించామో ఆ ఫలాలు మనకు చెందాలంటే ఇందులో ప్రజలను భాగస్వామ్యం చేయాలి. గ్రామ సభల్ని ఒక ఫార్మాలిటీగా కాకుండా చిత్తశుద్ధితో నిర్వహించి ఏ లక్ష్యాల కోసం అయితే మనం ఈ గ్రామ సభను నిర్వహిస్తున్నామో అది చేరుకోవాలని ఉద్దేశంతో ఇంతటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఇందులో నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఏంటంటే ఇక్కడ మనం రాజకీయాలు కానీ అన్ని పక్కన పెట్టండి. మీ ఊరికి ఏం అవసరమో గుర్తించండి, వాటిని చెప్పండి. అవి తప్పకుండా కలెక్టర్ గారు కూడా మన అదృష్టం మన సమావేశానికి అటెండ్ అయ్యారు, వారి సమక్షంలో నిర్ధారించండి. కాకపోతే ప్రతిదానికి కొన్ని పరిధులు ఉంటాయి, అన్ని తక్షణం చేయలేం. అందులో ప్రయారిటైజ్ చేద్దాం. ఏది మీకు ఇంపార్టెంట్. ఆల్రెడీ ఈబీసీ కాలనీ గురించి మా దృష్టికి వచ్చింది. ఆల్రెడీ ఎస్టిమేట్స్ ఆల్రెడీ కూడా కొన్ని తయారు చేయించాం. అవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టిలో మేము పెడతాం. అవన్నీ కూడా ప్రాసెస్ జరుగుతున్నాయి. కాకపోతే మీ గ్రామస్తులు మీ అందరికీ చేసేదంటే అన్ని ఇమీడియట్ గా కావు. అందులో కొంచెం మీరు పెద్ద హృదయంతో సార్ మీరంతా యునానిమస్ గా ఇది మాకు ముఖ్యం మీరు చెప్తే చేయడం సులువాడు. కానీ అట్లా కాకుండా నేను ఈ వీధిలో ఉన్నాను ఇదే కావాలి ముందు అంటే మాత్రం ఇబ్బంది పడతాం. మీరంతా కూడా పెద్ద మనసుతోటి మీ గ్రామానికి ఏదైతే అత్యవసరం, ఏం జరిగితే మనకి వెలుసుపడకుండా చేయండి. అట్లా కాదు, మొత్తం మీకు మీ ఊరి అవసరాలన్నీ కూడా గుర్తించండి. అందులో ప్రయారిటైజ్ చేసి
మనకి ఏది ఇంపార్టెంట్ అది తక్షణం మనం చేసే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్తూ మీరందరూ కూడా చక్కగా మీ అభిప్రాయాలు చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఈ కార్యక్రమానికి అటెండ్ అవటం, దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక పండగ లాగా, అంటే నేను ఆల్మోస్ట్ 10 ఏళ్ల నుంచి ఉన్నానండి సర్వీస్ లో. సో ఎప్పుడే కానీ గ్రామ సభలు అంటే నేను ఇంతమంది చూసిన ఎప్పుడైనా ల్యాండ్ ఎక్విజిషన్ కో లేకపోతే ఇంకోటి ఏదో జరిగితే తప్పితే ఒక ఊర్లో జరుగుతున్న పనుల గురించి ఇంతమందిని ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు, వాళ్ళు చెప్తారు లేదా తర్వాత, బట్ అట్లీస్ట్ ఏం జరుగుతుంది గ్రామ సభ అంటే ఇలా ఉంటుందని అంటే చాలా మంది ఫస్ట్ టైం ఇప్పుడు చూసినట్టు అనిపిస్తుంది. నేనైతే ఫస్ట్ టైం ఇలాగా ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి ఏదైనా అలాంటివి ఏమైనా ఉంటే తప్పితే, ఏదైనా భూసేకరణ లాంటివి తప్పితే ఒక రెగ్యులర్ గా ప్రాసెస్ ప్రకారం జరగాల్సిన గ్రామ సభకి ఆ ఊర్లో ఏవైతే పనులు అవన్నీ గుర్తించాలో దానికి సంబంధించి పెట్టాల్సిన, అంటే బై చట్ట ప్రకారం జరగాల్సిన గ్రామ సభకి ఇంతమంది రావటం, దానికి నేను హాజరు అయ్యే అదృష్టం కలగడం నాకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఫస్ట్ థింగ్ చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ లో చీఫ్ మినిస్టర్ గారు, తర్వాత మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ లో ఒకటి ఇందాక పెద్దలు చెప్పినట్టు మనకి వర్క్స్ ఐడెంటిఫై చేసుకోవడం, అంటే మనకి ఒక ఊరికి సంబంధించి ఒక పంచాయతీకి సంబంధించిన వర్క్స్ ఐడెంటిఫై చేసుకోవడంతో పాటు ఈ గ్రామ సభలో ఓన్లీ వర్క్స్ గురించే కాదు, యాక్చువల్లీ గ్రామ సభలో మనం చర్చించాలనుకున్న ఏ టాపిక్ అయినా చర్చించగలిగే అధికారం ఆ గ్రామ సభకి, ఆ లోకల్ బాడీ అంటాం మనం, స్థానిక సంస్థలకి ఎలాంటి ఇష్యూనైనా చర్చించగలిగే అధికారం ఉంది. ఈ రోజు ఇక్కడ లా అండ్ ఆర్డర్ గురించి ఒక ఇష్యూ ఉండొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో లెట్స్ ఏదైనా పిల్లలకు సంబంధించిన ఇష్యూ ఉండొచ్చు. వర్క్స్ గురించి మాత్రమే దీన్ని చూడొద్దండి, అది నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో చాలా మంది నాకు తెలిసి నేను ఒక ఏదైనా జనాలు కూర్చున్నప్పుడు కూడా ఒక 15 నిమిషాలు వచ్చే గంట మీటింగ్ ఉంటే ఒక అర్ధగంట మాక్సిమం ఆ ఇష్యూస్ మాట్లాడినా, మిగిలిన టైం అంతా జనరల్ గా కూడా ఆ ఊర్లో ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడడం అలవాటు. అంటే అంగన్వాడీ సెంటర్ బాగాలేదనో, లేకపోతే స్కూల్లో టీచర్ వేకెన్సీ ఉందనో ఇలాంటివి. సో దయచేసి నేను ఇక్కడ ఈ గ్రామ సభ కంప్లీట్ అయ్యేంత వరకు ఆల్ కైండ్ ఆఫ్ ఇష్యూస్, అన్ని కైండ్ ఆఫ్ ఇష్యూస్ కూడా చూసుకోవాలి. అంటే ఓన్లీ వర్క్స్ గురించి కాలేదు, ఎంపీ వర్క్స్ ఇది అది అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్. రెండోది, ఇప్పుడు ప్రతి స్టేట్ రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని, రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ చేయకపోవడం సర్కార్ చిత్తశుద్ధిని చెప్పకపనే చెబుతున్నది పరకాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు శనివారం హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం ఆత్మకూరు మండల కేంద్రంలో రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో తప్పుడు ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను అమలు చేయడం లేదని దుయ్యపడ్డారు. రుణమాఫీపై ప్రభుత్వంలోని మంత్రులు ఇష్టరాజ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ఈ పద్ధతి మార్చుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట మేరకు ఎలాంటి షరతులు లేకుండా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, హరీష్ అన్న నాయకత్వం, చల్ల ధర్మారెడ్డి గారి నాయకత్వం. అబద్ధాలు వద్దు, అబద్ధాలు వద్దు. చెప్పేది కొండంతా, చెప్పేది కొండంతా, చెప్పేది కొండంతా, చెప్పేది కొండంతా, చెప్పేది కొండంతా. 2014 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు నుండి ఇప్పటి వరకు తెలంగాణ రైతులకు సంపూర్ణ రుణమాఫీ చేయాలని, సంపూర్ణ రుణమాఫీ వెంటనే చేయాలని, చెరకు రుణమాఫీ వెంటనే చేయాలి, చెరుకు ఎరువులు రుణమాఫీ వెంటనే చేయాలి. 2014 నుండి చెరకు చూస్తూ ఉంటే మళ్ళా ఆనాడు తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తూ ఉన్నది. నిజానికి తెలంగాణ ఏర్పడిన తర్వాత
మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణలో తొలి ముఖ్యమంత్రిగా ఏర్పడడం, మరి అప్పటి పాత కష్టాలను గుర్తుపెట్టుకొని భారతదేశంలో ఒక మోడల్గా తెలంగాణ రావాలి, తెలంగాణ ఎదగాలి, తెలంగాణ మరి ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలోపేతం కావాలి, ముఖ్యంగా రైతాంగం అంతా కూడా బలోపేతం కావాలనే ఉద్దేశంతో ఒక వినూత్నంగా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలోనే తెలంగాణను ఆదర్శంగా తీసుకొని, రైతులను ఆదర్శంగా తీసుకొని, వ్యవసాయాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఆనాడు మరి ఎన్నో కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగాన్ని అంతా ఈరోజు బలోపేతం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాకముందు వ్యవసాయమే దండుగా, వ్యవసాయం చేసే బతకలేం, వ్యవసాయం చేసే కన్నా ఒక కూలి పని, ఒక గుమాస్తా పని చేసుకున్నామనే ఆలోచనతో రైతాంగం అంతా కూడా వలసలు పోవడం జరిగింది. మరి వలసలు పోయిన రైతాంగం అంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత మరి ఇక్కడికి కాళేశ్వరం నీళ్ళు తీసుకొచ్చినాక, ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా నీళ్ళు ఇచ్చినాక చెరువులు పూటికలు తీసుకొని మరి రైతులకు అనేక రకాల కూడా మరి అందుబాటులో బఫర్ స్టాక్, యూరియా కానీ ఫర్టిలైజర్ మొత్తం కూడా స్టాక్ పెట్టి మరి వాళ్ళకు అవసరరీత్యా ఏ టైంలో ఏం కావాలని ఆలోచన చేసి తెల్ల కాగితాలనంతా పచ్చ పాస్ బుక్కులు ఇచ్చి పర్మనెంట్గా మరి బుక్కులు ఇచ్చి మరి ఎలాంటి గొడవలు లేకుండా ఇచ్చి మరి ఆ పాస్బుక్ ద్వారా ఎకరానికి 10,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం అంటే భారతదేశంలో ఇక్కడ లేదు. ఆ 10,000 ఇచ్చినాకనే దేశ ప్రధాని గారు కూడా మరి ఆశ్చర్యానికి గురై నిజమే రైతులకు మనం చేయాలని చెప్పి అతను కూడా కొంత సాయం చేయాలనే ఆలోచనకు వచ్చారు. అంటే ఇవాళ కేసీఆర్ను ఆదర్శంగా తీసుకొని రైతులకు చేసే విధానాన్ని బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలు అభినందించాయి. అలాంటి దాన్ని ఈరోజు మాయమాటలు చెప్పి రైతాంగాన్ని మోసం చేసి రైతులను అనేక రకాల కూడా ఒక ఆశలకు గురి చేసి, అరే ఏమో జరుగుతుంది, మాకు 2 లక్షల రుణమాఫీ అవుతుంది, మా భార్యకు 4,000 2,500 వస్తుంది, మా నాయనకు మా అమ్మకు 4,000 పెన్షన్ వస్తుంది, మరి గ్యాస్ ఫ్రీ అంటాడు, కరెంట్ ఏదో అంటాడు అని చెప్పి ఆశపడి నీ కోట్లేసి గెలిపించారు. దివ్యాంగుడైన ఒక యువకుడు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరో యువకుడు సీఎం చంద్రబాబు గారి ఎదుట తమ కష్టాలను చెప్పుకున్నారు. ఇద్దరికి ఈవీ బైక్లు అందించాలని సీఎం ఆదేశించారు. నిరాశలో ఉన్న యువకుల్లో ఆత్మవిశ్వాసం నింపి చేయుతను అందించిన ముఖ్యమంత్రికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఏం కావాలి నీకు? మోటార్ బైక్ కావాలనా? ఏం చేస్తావు నువ్వు? ఎక్కడికి పోతావు వేసుకొని? మేము ఉంచి సీఎం అవ్వని కోరుకున్నా సార్. నేను తిరుపతి వెళ్ళడం మొక్కున్నా సార్. మీకు సార్ ఇతనికి స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఎట్రా అది నేను ఎలక్ట్రిక్ స్కూటర్, ఎలక్ట్రికల్ ఈవీ స్కూటర్ ఒకటి కొనివ్వండి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటాడు, తిరుగుతాడు. నీకు ఈవీ స్కూటర్ కొనివ్వమంటాను, ఎలక్ట్రికల్ది. దాన్ని అయితే నేను ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు, ఖర్చు కూడా తక్కువ ఉంటుంది. ఇమీడియట్ కొనిస్తాను, 2-3 రోజులు తెప్పిస్తారు. కలెక్టర్ టచ్లో ఉండి. ఓకే లేమా అవుతుంది. ఓకే విత్ దిస్ ఇట్రా తమ్ముడు, ఇట్రా. ఏంటి బా, ఏంటి చెప్పు. నువ్వేం చదువుకున్నావు? 10th క్లాస్ సార్. 10th క్లాస్ చదువుతున్నావా? అయిపోయింది సార్. ఏమా అయిపోయింది సార్. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఖాళీ సార్, ప్రస్తుతానికి ఏం చేయలేకపోతున్నాను, ఇంట్లో కూర్చుంటున్నాను సార్. ఎందుకు స్కూల్ పోవడం లేదు? 10th క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళలేదు సార్. ఇంటర్మీడియట్కి ఎందుకు పోలేదు? అంటే ఇంకో పరీక్ష ఉందని ఆగాను సార్. ఏమా? ఇంకో పరీక్ష ఉంది సార్. చదువుకోవాలి కదా, పట్టుదల కూడా ఉండాలి నీకు. ఇప్పుడు ఎట్లా అయింది ఇది? కొత్త కాలనీ జగ్రెడ్డి గారి కాలనీలో మెయిన్ వైర్లు తల్లినాయి సార్. అంటే వేరే వాళ్ళు బిల్డింగ్ సెంట్రింగ్ రేకులు వేస్తున్నారు సార్. కిందకి వేసుకోవాలి సార్ ఆడు రేకుల చెడ్డు. మూరకత్తంగా బిల్డింగ్ కింద లేపేడు సార్ ఆడు. మా బిల్డింగ్ మీద మేకలు అడిపోతే నేను తీసి ఎత్తున్నాను సార్. కట్టుకు ఫోన్ వచ్చింది సార్, ఎత్తి మాట్లాడుతుంటే సప్పమని లాగేసుకోండి సార్ మెయిన్ లైన్. ఇదిగోండి సార్, ఇది అంతా చాలా బ్యాడ్. సరే ఇప్పుడు నువ్వు 6,000 రూపాయలు వస్తుందా నీకు? వస్తుంది సార్. 6,000 వస్తాను. ఇప్పుడు ఏం కావాలంటావు నువ్వు ఏమన్నా చేయడానికి? నాకు ఎక్కడికైనా దూరాలు వెళ్ళినప్పుడు బ్యాటరీ బండి సార్, నాకు ఏదన్నా చేసుకోవడానికి. ఇతనికి కూడా ఒక స్కూటర్ ఒకటి, ఈవీ స్కూటర్ కొనిచ్చేయండి.
సో దట్ నేను ఈవీ స్కూటర్ కొనిమ్మంటాను, నువ్వే ఛార్జ్ చేసుకొని నువ్వు వెళ్ళొచ్చు, నేను చేయమంటాను. నువ్వు కూడా పనిచేసేది నేర్చుకో. సంగారెడ్డి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన రైతు రుణమాఫీ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు చింత ప్రభాకర్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రైతులను మోసం చేశాడు. రైతులను నట్టేట ముంచే ఆలోచనలతో 2 లక్షల రుణమాఫీని తూతూ మంత్రంగా చేసి చేతులతో దులుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయాలని ప్రజలు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేసేదాకా ప్రజలందరి తరపున రైతుల పక్షాన ఉండి బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. అబద్ధాలతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు నడ్డి విరిచి మోసం చేసినటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. రైతేడిసిన రాజ్యం, ఎద్దెడిసిన వ్యవసాయం, ఇవి 2 పారముట్టాయని చెప్పి పెద్దల నానుడి. ఈరోజు రైతులకు నట్టేట ముంచే ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ ఎవ్వరికి ఏమీ చేయకుండానే తూతు మంత్రంగా చేతులు దులిపి మొత్తం అంతా అయిపోయింది అని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వారు చెప్తారు. 2 లక్షల రుణమాఫీ మొత్తం అయిందని చెప్తున్నటువంటి తుమ్మల మరి వారిది నిజమా, మరి ఉత్తమ్ ఈరోజు టెక్నికల్గా సాంకేతిక పొరపాట్ల వల్ల మొత్తం అందరికీ ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి అదే రకంగా శ్రీనివాసరెడ్డి ఆయనైతే ఇంకా 12,500 రూపాయలు వేయాల్సిన అవసరం ఉంది. 12,000 కోట్లు వేస్తే మొత్తం అందరికీ మరి చేరుతుందని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. మరి అదే రకంగా బట్టి కూడా ఈరోజు ఆర్థిక శాఖ మంత్రులు ఆయన 7,500 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు వేసినామని చెప్పడం ఇది విడ్డూరంగా ఉంది. ఈరోజు మంత్రుల మధ్యన సఖ్యత లేదు, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు. మరి అదే రకంగా మరి మొదటైతే 49,000 కోట్లు మరి రైతులకు చెల్లిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చాలా సభల్లో చెప్పిండు. మరి ఆ తర్వాత 40,000 కోట్లు మేము కడుపు కట్టుకొని 1 సంవత్సరం కష్టపడితే అందరికీ ఇవ్వచ్చు అని చెప్పి ఆయన్ని చెప్పిండు. మరి ఆ తదుపరి 31,000 కోట్లు మంత్రివర్గ సమావేశంలో మరి నిర్ణయించి ఈ రైతులకు సత్వరంగా ఇస్తామని చెప్పిండ్రు. బడ్జెట్లో పెట్టింది మాత్రం 26,000 కోట్లు. మరి రైతులకు ఇచ్చింది మాత్రం, ఇస్తామన్నది మాత్రం, చేస్తున్నది 17,000 కోట్లు మాత్రమే. అంటే వాళ్ళకి ఎక్కడ పొంతన లేదు. కానీ రైతులు ఈరోజు కళ్ళుల్లో ఒత్తులేసుకొని ఎప్పుడు ఇస్తారని ఎదురుస్తూ ఉన్నారు. దానికి రకరకాల ఆంక్షలు. ఐటీ ఉన్న రైతులకి ఇవ్వం, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఇవ్వం, రిటైర్మెంట్ ఉద్యోగస్తుడైతే ఇవ్వం. మరి ఈ రకంగా ఆంక్షలు పెట్టి ఏకనామం పెట్టి పావుల శాతం మాత్రమే రైతులకి ఈరోజు రుణమాఫీ ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు
6 గ్యారంటీలైనా ఇచ్చిన ప్రతి హామీ అయినా ఈరోజు రైతులందరూ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అలవి కానటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో, ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ప్రజల పక్షాన రైతుల పక్షాన మేము వాళ్ళంటూ ఉండి పోరాడతాం. అవన్నీ ఇచ్చి నెరవేరే వరకు మేము ప్రజల పక్షాన ఈరోజు ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. జై తెలంగాణ. హైదరాబాద్ మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత ప్రారంభం. హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హాల్ను కూల్చివేస్తున్న అధికారులు. తుమ్మిడి హడ్డీ చెరువును కబ్జా చేసి నిర్మించారని ఆరోపణలు. 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని హైడ్రాకు ఫిర్యాదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.